ఇందులో 30వ కీర్తనలో రెండు భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి భాగము మొదటి 5 వచనాలలో మనం చూస్తాం. ఈ మొదటి 5 వచనాలలో ఉన్నటువంటి మాటలను మనం చూస్తే, దేవుడు కీర్తనకారుణ్ణి శత్రువుల చేతిలో నుంచి విడిపించినాడు, అలాగే బ్రతికించినాడు, ప్రాణమును కాపాడినాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. స్వస్థపరిచిన దేవునికి, కాపాడిన దేవునికి, విడిపించిన దేవునికి కీర్తనకారుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత 6వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, ఇతరులు అతని ఉదాహరణ ద్వారా ప్రోత్సహించబడతారు. ఈ రెండు భాగాలను మనం చూడవచ్చు. మొదటి భాగంలో ఏం జరిగిందనేది మనం 5 వచనాలలో చూద్దాం. మొదటి భాగం మనం చూద్దాం ఈరోజు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఈ కీర్తన అనేది గృహ ప్రతిష్టార్పణ కీర్తన. పైన చిన్న అక్షరాలతోటి మీకు కనబడుతుంది. అక్కడ దావీదు కీర్తన 30వ కీర్తన పైన ఉన్నది. ఏమనున్నది అక్కడ? గృహ ప్రతిష్ట గానము అనేది అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ గృహ ప్రతిష్ట గానము మరి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుడు విడిపించాడు, స్వస్థపరిచినాడు, బ్రతికించినాడు అనే మాటలు ఇక్కడ మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. గృహ ప్రతిష్టార్పణ అంటే గృహానికి సంబంధించినటువంటి లేదా ఒక ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు, గృహ ప్రతిష్ఠిత జరిగినప్పుడు ఈ కీర్తన పాడుకోవాలి. కానీ ఇక్కడ టైటిల్ అయితే అది పెట్టిండు, కానీ కీర్తనకారుడు మరి గృహం అంటే దేనిని సూచిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. గృహము అనగానే మనకు మన 4 గోడల ఇల్లు మనది గుర్తుకొస్తుంది కదా. గృహము అనగానే ఇక్కడ కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమునై దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. ఎవరు దేవుని గృహము? మనము. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, ఇంకా దేవుని వ్యవసాయము మరియు దేవుని గృహమై ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుని వ్యవసాయం మనం, దేవుని గృహము మనం, రెండు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గృహం అనగానే మనం కట్టుకున్న 4 గోడలదే కాకుండా కొద్దిగా దానిని మనం అర్థం చేసుకోవాలి, ధ్యానించుకోవాలి. గృహం అని చాలాసార్లు రాసి ఉంటుంది. గృహం అనగానే ఇల్లే అనుకోవద్దు, గృహం అనగానే ఇల్లే అనుకోవద్దు, పొరపాడద్దు. ఎందుకనంటే అది దేవుని మందిరము అనే ఉంటుంది, లేదంటే మన శరీరం అనే గృహము అని కూడా మనం చూడవచ్చు. అందుకనే హృదయము ఆయన ఆలయం, అది ఆలయం. గృహం వేరు, ఆలయం వేరు. ఇప్పుడు గృహం ఎవరు? మరి మనమే, దేవుని గృహం అయినటువంటి మనం. ఈ గృహము గురించి దావీదు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వచనములు ఏమన్నాడు? మొదటి వచనం 30వ కీర్తన మొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మొదటి వచనములో మనకు కనబడుతున్నటువంటి మాట, దావీదుకు ఒక శత్రు సమూహం ఉన్నది, అదంతా మనకు తెలుసు. శత్రువులు ఆయనను వెంబడిస్తున్నారు, ఎప్పుడెప్పుడు చంపుదామని. అదేవిధంగా దావీదుకు ఒక జబ్బు కూడా కలిగినట్టుగా మనం ఈ కీర్తనలో మనం చూడవచ్చు. ఎందుకనంటే అక్కడ అన్నాడు, నీవు నన్ను స్వస్థపరిచినావు అనే మాట కనబడుతుంది. అంటే ఏదో ఒక జబ్బు కలిగి ఉన్నాడు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఆ మరణకరమైనటువంటి ఆ యొక్క మార్గంలో వెళుతున్నటువంటి సమయంలో దేవునికి మొరపెట్టుకున్నాడు. శత్రువులు అతన్ని వెంబడిస్తున్నప్పుడు, శత్రువులు అతన్ని చంపుదామని అనుకున్నప్పుడు, అతన్ని తరుముతున్నప్పుడు దేవునికి మాత్రమే మొరపెట్టుకున్నాడు దావీదు కీర్తనకారుడు. అందుకనే స్వస్థత గురించి మనం చూస్తే ఇక్కడ మనకు చూస్తాం. చూడండి, ఎన్నో వచనంలో ఉంది? 2వ వచనంలో, యెహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను. అంటే దేవుడికి మొరపెట్టిన వెంటనే దావీదుకి ఏం కలిగిందట? స్వస్థత కలిగింది. మనము చాలాసార్లు స్వస్థత కొరకు ఎక్కడికో వెళ్తూ ఉంటాం కదా, ఏయో ప్రదేశాలకు వెళుతూ ఉంటాం, పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటాం. వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు, డాక్టర్లను సంప్రదించొద్దు అని నేను చెప్పడం లేదు.
మందులు వాడొద్దు అని నేను చెప్పడం లేదు, కానీ దానికంటే ముందుగా నువ్వు ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత? దేవునికి ఇవ్వాలి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర స్వస్థత దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. అందుకనే ఆయన అంటాడు, ఆరో కీర్తన 2వ వచనములు అంటాడు, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. చదవండి అన్నమాట. 6వ కీర్తన 2వ వచనం. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. బలహీనత సమయంలో, బలహీనుడిగా ఉన్నటువంటి సమయంలో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నేను బలహీనుడిగా ఉన్నాను, అయితే నన్ను బాగు చేయము అని అన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తే 32వ అధ్యాయం 9వ వచనంలో, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. హల్లెలూయా. చదవండి అన్నమాట. నేను చెప్తున్నా అని చెప్పి మీరు గుడ్డిగా నమ్మద్దు. అక్కడ నేను ఏది చెప్తే అది మీరు నమ్మద్దు, మీరు చదవాలి వాక్యం. అంతే కదా సార్? చదవాలి, చదవకపోతే అర్థం కాదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 39వ వచనం. ఏమంటున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏమట? మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకేమన్నాడు? మృతి నొందించువాడను నేనే అంటే మన లాంగ్వేజ్లో చెప్పండి ఇప్పుడు, చంపేవాడను నేనే, బ్రతికించేవాడను, ఇంకా గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. అంటే నిన్ను కొట్టేది నేనే, నిన్ను బాగు చేసేది నేనే. ఎందుకు కొడతాడు దేవుడు? దేవుడు ఎందుకు గాయపరుస్తాడు? దేవుడు మంచివాడు కదా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కదా, ఎందుకు గాయపరచాలి? ఎందుకు గాయపరుస్తాడు దేవుడు? చెప్పండి, ఎవరు చెప్తారు ఈ మాట? ఆయనకు లోబడి ఉండకపోతే ఒక కారణం. ఓకే, నెక్స్ట్ పరీక్షించడం. ఓకే, నిర్లక్ష్యం చేయడం, దాన్ని బట్టి గాయపరుస్తాడు. ఓకే, అయితే తండ్రి తనకు ఇష్టమైన కుమారుణ్ణి ఏం చేస్తాడట? హల్లెలూయా. నువ్వు ఇష్టము కాబట్టి నువ్వు తప్పిపోవద్దని, నువ్వు సిట్రైట్గా ఉండాలని, నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలని నిన్ను శిక్ష పెడతాడు, క్రమశిక్షణలో పెడతాడు. క్రమశిక్షణ. ఎందుకు కొంతమందినే మనము గాయపరుస్తాం, కొంతమందినే బెదిరిస్తాం. ఏయ్ చక్కగా కూర్చో, మంచిగా ఉండు, లోబడు, ఈ పని చేయి, ఆ పని చేయి అని కొంతమందిని అంటాం, కొంతమందిని అనం. ఎందుకనమని అంటే వాడు మనకి ఇష్టం కాబట్టి, మంచిగా ఉండాలని, మంచి మార్గంలో వెళ్ళాలని, అతన్ని సెటరేట్ చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కానీ అతడేం అర్థం చేసుకుంటాడు అంటే, ఊకే నన్నే అంటాడు, నాకే పని చెప్తాడు, నేనే దొరికినా అంటాడు. అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఎక్కువగా వాడుకుంటాడు, గాయపరుస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. మనం ఏం చేస్తాం? ఏదన్నా దెబ్బ తగిలిందనుకో, సాతానుడు చూసినవా ఎంత పని చేసిండు, నాకు దెబ్బ తగిలిచ్చిండు. చర్చికి రాకుండా ఆటంకం జరిగిందనుకో, సాతానుడు చూసినవా ఎంత పని చేసే ఆటంకం చేసిండు. అన్నిటికీ సాతానును తీసుకురావద్దు, అన్నిటికీ కారణం సాతాను కాదు, కొన్నిటికే కారణం. నువ్వు చర్చికి రాకుండా పరచబడుతున్నావు అని అంటే దాని విషయంలో అనొచ్చు. ఎందుకనంటే వాడు ఆపుతాడు నిన్ను రాకుండా. ప్రార్థన చేయకుండా నిన్ను ఆపుతున్నాడా, దాని గురించి మాట్లాడు. ఓకే, అది వానికి ఇష్టం లేని పని. నువ్వు ప్రార్థన చేయడం అనేది వానికి ఇష్టం ఉండదు, అందుకే నిన్ను రాకుండా ఆపేస్తాడు. వాక్యం చదువుట విషయంలో నీకు ఆపేస్తున్నాడా, నీకు సమయం దొరుకుతలేదా, రైట్, దాని విషయంలో అది వానికి ఇష్టం లేదు, నువ్వు చదవడం ఇష్టం లేదు, నువ్వు బాగుపడడం ఇష్టం లేదు కనుక వాడు ఆపేస్తాడు. దాని విషయంలో తిట్టు. కానీ ఏదన్నా దెబ్బతాగిన, ఏదైనా నష్టమైతే అన్నిటికీ సాతాన్ని తీసుకురావద్దు మధ్యలోనికి. కొన్నిటికి దేవుడే నేనే అంటున్నాడు, నేనే చేసేది నేనే అంటున్నాడు.
రెండో దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో ఆసాకు మరణకరమైన రోగం వచ్చింది, జబ్బు కలిగినాడు. ఆసా అనేటువంటి రాజు అక్కడ ఉంటాడు, మీరు చదవండి. రెండో దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఆసా అనేటువంటి రాజు తన ఏలుబడి అందు 39వ సంవత్సరముల ఎక్కడట పాదములలో జబ్బు పుట్టింది. తాను బహు బాధపడినను దాని విషయములలో ఎక్కడట చేయగనా చేయకనా చేయక యెహోవా యొద్ద అతడు విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. అమ్మా వినండి జాగ్రత్త. ఎవరైతే దేవుడి దగ్గరికి రాకుండా, మొదట ప్రార్థన చేయించుకోకుండా, మొదట నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఉరుకుతావు చూసినవా వైద్యుని దగ్గరికి, వాళ్ళ కోసమే. నువ్వు ఫస్ట్ ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. నీకు చేసుకోవాలనిపిస్తే, నీకు చేసుకోవడానికి వస్తే చేసుకో, లేదంటే నీకు ప్రార్థన రాకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన సహాయం కోరు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయి, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు స్వస్థత కావాలి, నాకు నెమ్మది కావాలి అని ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మనము అడగాలి. లేదు నీకే ప్రార్థన చేస్తుందంటే చేసుకో, మంచిదే. అట్లా కాకుండా ఆసా అనేటువంటి రాజు ఏం చేసిండట? యెహోవా దగ్గరికి వెళ్ళలే, యెహోవా దగ్గర విచారణ చేయలే, యెహోవా దగ్గర మనవి చేసుకోలే. ఎక్కడికి వెళ్ళిండు ఆయన? ఎక్కడికి వెళ్ళిండు? వైద్యుల దగ్గరికి వెళ్ళిండు. ఏమైపోయింది తర్వాత? చదవండి. అయిపోయింది. పితరులకు కూడా నిద్రించి అంటే మంచం వేసుకొని పడుకోవడం కాదు, నిద్రించి అంటే చనిపోయిండు. నిద్రించి అనే మాటలు కూడా చాలాసార్లు మనకు కనబడితే, నిద్రించిండు అంటే ఇక వండుకున్నాడు కావచ్చు అనుకోకూరి, నిద్రించిండు అంటే చనిపోయిండు అనేది కూడా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం చదువుకుంటూ పోవడమే కాదు బైబిల్ను. అయితే సందర్భాన్ని బట్టి నిద్రించిండంటే పండుకోవచ్చులే, తర్వాత లేతాడు, అట్లా కాదు. నిద్రించిండంటే ఆయన పితరులతో కూడా ఆయనతో చనిపోయిండు అన్నట్టు కొంతకాలం తర్వాత. ఎవరిని సంప్రదించి? వైద్యులను సంప్రదించి. అంటే నేను సంప్రదించద్దంటలేను మిమ్మల్ని, సంప్రదించండి, కానీ అంతకంటే ముందుగా ఎక్కడికి రావాలట? మొత్తమే మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని దగ్గరికి రండి అని నేను చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మంచి ట్రీట్మెంట్ కావాలి దేవా అని అడుగు. మంచిగా నా ఆరోగ్య విషయంలో డాక్టర్లు మంచిగా చేయాలి అని ప్రార్థన చేసుకో. ఆయన పరమ వైద్యుడు, డాక్టర్ల కంటే డాక్టర్, ఆయన పెద్ద డాక్టర్. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు మనవి చేసుకోకుండా వెళితివా, అయిపోయా. ఆయన ఏమైపోయిండు? పితరులతో కూడా నిద్రించిండు అని మనం చూస్తాం. తర్వాత యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం. నీకు స్వస్థత కావాలి అని అంటే, నీ పాపములు క్షమించబడాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ ఏం చేయాలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు. ఏంటంటే మీరు స్వస్థత పొందినట్లు. ఎవరైతే బాగలేరో బాగా గుర్తుపెట్టుకోండి, మీకోసమే, మన కోసమే. మీకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయా? ఏదైనా కడుపు నొప్పి ఉందా? ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా ఉండవచ్చు. అయితే మీకు స్వస్థత కావాలి అంటే ఏం చేసుకోవాలి? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు, నా గురించి మీరు, మీ గురించి నేను ప్రార్థన చేసుకోవాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలది. హల్లెలూయా. ఏం చేయాలి? మనము స్వస్థత కలగాలి అని అంటే మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి. మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. అది లేదా సిస్టర్ అక్కడ? మరి మీరు అది చదవాలి, నాకు అందుకే భయమైంది. అక్కడ ఏమని ఉంది? మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోవాలా. మనం అందరం నీతిమంతులం అని కాదు కదా. ఏదో ఒక విషయంలో తప్పిపోతా ఉంటాం. తప్పిపోయినప్పుడు వెళ్ళాలి సహోదరుని దగ్గరికి వెళ్ళి, నేనేమైనా నీ ఎడల తప్పు చేస్తే క్షమించు. తప్పేమున్నదండి క్షమించమని అడగడంలో? క్షమించమని అడగడంలో చాలా ధైర్యం కావాలి. అది అడగరు చాలా మంది. క్షమిస్తారు, చాలా మంది క్షమిస్తారు, కానీ క్షమించు అని అడగడానికి ధైర్యం సరిపోదు. అందుకనే మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మీ ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటది. నువ్వు అట్లా గనక నువ్వు పాపములు క్షమించమని అడిగి నువ్వు ఒకరి గురించి ఒకరు స్వార్థం లేకుండా ప్రార్థన చేస్తే నీ మనవి దేవుడు వింటాడు, నీకు స్వస్థత కలుగుతుంది.
మేము పరిచర్యకు వచ్చిన మొదట్లో కూడా మాకు చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు మేము అనుకునే అంటే ఎందుకు అవి వచ్చేదంటే, ఇప్పుడు ఎవరైనా మనవి చెప్తారు కదా, అయ్యా నాకు ఈ చెయ్యి నొప్పి ఉంది ప్రార్థన చేయని అంటే, మేము కనుక అది మర్చిపోయినాం అనుకో, నెక్స్ట్ డే మాకు వచ్చేదా నొప్పి. నిజంగా నెక్స్ట్ డే వస్తే ఎందుకు వచ్చింది, పలానోళ్ళు మనకు ఈ ప్రార్థన మనవి చేసిరు, మనం వాళ్ళకు మర్చిపోయినట్టున్నాం, రైట్ కూర్చో ప్రార్థన చేద్దామని, దేవా ఆ బిడ్డను స్వస్థపరచు అని ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తామో వాళ్ళకు స్వస్థత అయ్యేది, మాకు స్వస్థత అయ్యేది. నిజం, పాస్టమని కూడా అడగండి మీరు. కాబట్టి ఒకరి కొరకు ఒకరు మనం ఏం చేసుకోవాలి. మనకు చాలా మంది ప్రార్థన రిక్వెస్ట్ చేస్తారు, మర్చిపోతాం. అయితే ఎందుకు మర్చిపోతామంటే మనమే చేసుకోలేము కదా, కొన్నిసార్లు సమయం సరిపోక కదా. చాలా మంది ప్రార్థన లేకుండా మనం ఏమి చేయలేము. నేను చాలాసార్లు చెప్తున్నా, ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థనే జీవితాలను బాగు చేస్తుంది. ప్రార్థన ఏమైంది, ఎరికో గోడలను కూల్చివేసింది. స్తుతి ఆరాధన ప్రార్థన అనేది చాలా అవసరమైనది. స్తుతి ఆరాధన అనేది చాలా అవసరం. అందుకనే మీరు ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి. మీరు అలాగ ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు నేను రానియను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏ రోగం రావద్దు అనుకుంటారా లేదా? నాకు ఏ బలహీనత ఉండద్దు, నాకు ఏ రోగం రావద్దు, నేను మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలట? ఇది చేయాలి. ఇక్కడ ఏముంది, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. మొదటి మాట ఏం చేయాలి? దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. నేను చాలాసార్లు చెప్పిన, మనం దేవుని మాటల కంటే శ్రద్ధగా ఏది వింటాము? లోక వార్తలే వింటామా వినామా? మీరు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టీవీలో వచ్చేటువంటి సీరియల్ చూస్తారు, దాని తెల్లారి మళ్ళీ ఆ స్టోరీ అంతా చెప్తారు. అది ఇక్కడ ప్రకటించబడినటువంటి వాక్యము రేపు పొద్దుగాలు అడిగితే ఏదో చెప్పిండయ్యా కానీ బాగా చెప్పిండు, ఏదో చెప్పిండు కానీ బాగా చెప్పిండు అంటాం, కానీ ఏం చెప్పిండో తెలియదు మనకు. మొన్న కూడా ఒక తమ్ముడు వస్తే అదే ఆదివారమే, ఏం చెప్పిండయ్యా మీ అయ్యగారు ఇవ్వాలి అని అడిగారు. అన్న ఏదో చెప్పిండయ్యా, మంచిగా చెప్పిండు కానీ ఏదో చెప్పిండు. ఇట్లనే మీలాగా ఒక చర్చికి పోయిండట, చర్చికి పోయి కూర్చున్నాడట. ఇప్పుడు సామాన్య మన మధ్యలో కొత్తగా వచ్చినట్టు ఆయన కూడా అట్లనే కొత్తగా వచ్చి కూర్చున్నాడు. పాపం పాస్టర్ వాక్యం చెప్తా ఉన్నాడు, బలంగా చెప్తా ఉన్నాడు, చెప్పిండు అయిపోయింది. ఇక ఆయన ఇంటికి పోయిండు. ఇంటికి పోయినాక అలా భార్య అడుగుతుంది కదా, అయ్యా ఏం వాక్యం చెప్పిండు పాస్టయ్య? కొరింథీయుల గురించి చెప్పిండు పాస్టయ్య అని అన్నాడంట. దేని గురించి? కొరింథీయుల గురించి చెప్పిండు పాస్టయ్య. అలా మీకు అర్థమైందా? కొరింథీయుల గురించి ఆయన చెప్తే ఈయన పోయి చెప్తుండ కొరింథీయుల గురించి చెప్పిండు పాస్టర్ అయ్యాల, మస్తు చెప్పిండు అని అన్నాడట. అందుకనే వినేటప్పుడు మనం ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. ఎవరన్నా మాట ఏదైనా చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా వినాలి. అదే మాట నువ్వు ఇంకెవరికైనా చెప్పేటప్పుడు అదే మాట చెప్పాలి, కలిపించి చెప్పొద్దు. కలిపినవంటే నువ్వు సరిగా వినలేదు అన్నట్టు. రేపు మళ్ళీ ఆ వార్త తిరిగి అక్కడికి వస్తుంది, నేను ఇట్లా చెప్పలేదు కదా, అట్లెట్లా చెప్పిండు అని మళ్ళీ డౌట్ ఇక్కడ వస్తుంది. అందుకనే వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. తర్వాత ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, మనుషుల దృష్టికి కాదు. దేవుని దృష్టికి ఏది న్యాయమో ఏది ఉత్తమమో అది చేయాలి. దేవుడు అడిగేది అదే, నువ్వు న్యాయముగా ఉండు, న్యాయం జరిగించు, న్యాయమునే నేను కోరుచున్నాను. నువ్వు న్యాయవంతుడిగా పిలువబడాలి లోకంలో. ఎందుకు అని అంటే మనం నమ్మిన దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు, న్యాయమును జరిగించేవాడు, అన్యాయము చేసేవాడు కాదు, అక్రమాలు చేసేవాడు కాదు. న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ మనం న్యాయముగా జీవించకపోతే, అన్యాయముగా జీవిస్తే రేపు మన సాక్ష్యం ఏముంటది? అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని అంటారు. తెలుసు కదా ఇది, అన్యాయస్తుడైన
అతడు దేవుణ్ణి ఇష్టపడడు, మనుషులను ఇష్టపడడు. అతని దగ్గరికి ఒక ఆమె పోయింది, అయ్యా నాకు సహాయం చేయి, నాకు న్యాయం చేయండి. అసలుకి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే ఇష్టం లేదు, ఇంకా ఆయన దగ్గర న్యాయం దొరుకుతుందా? కానీ అతడు ఒక దినాన తన హృదయాన్ని మార్చుకొని న్యాయం జరిగించిండు. ఎందుకో తెలుసా? దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు న్యాయాధిపతి. ఆ దేవుని నమ్మినటువంటి మనం లోకంలో జీవిస్తూ న్యాయంగా జీవించాలి, అన్యాయంగా జీవించద్దు. న్యాయమైనది చేయాలి ఆయన దృష్టికి. అడగండి దేవుని దగ్గర, దేవా ఇది నేను చేస్తున్నది నీకు న్యాయమా, నీకు ఇష్టమా? అడగండి, ఇష్టమైతే చేయండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు బయలుపరుస్తాడు. నాకు ఇష్టం లేదంటే దేవుడు కార్యాన్ని పక్క పెట్టేస్తాడు. న్యాయమైనది చేయాలి. రెండవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. ఆజ్ఞలకు విధేయులుగా ఉండాలి, లోబడాలి, ఆయన కట్టడలన్నీ కూడా అనుసరించి నడుచుకోవాలి. ఇట్లా మనం చేస్తే ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు మరెందుకు వస్తున్నాయి అంటే కొన్ని చేస్తలేము అన్నట్టు. వాక్య ప్రకారంగా మనం ఉంటే మనకి ఏ బలహీనత ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. వాక్య ప్రకారంగా నువ్వు జీవించి చూడు, నీకు ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. నువ్వు వాక్యానికి లోబడి చూడు, ఆజ్ఞలకు లోబడి చూడు, న్యాయమైనది జరిగించి చూడు, దేవుని మాటలు శ్రద్ధగా విని చూడు, ఇతరులకు ప్రకటించి చూడు, నీ మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందో కదా. కాబట్టి అవన్నీ మనం చేస్తే ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది కూడా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ వస్తే గనక నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తర్వాత చూద్దాం. ఇప్పుడు మనము 30వ కీర్తన 2వ వచనం నుంచి 4వ వచనం వరకు త్వరగా చదువుకుందాం. నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి నా ప్రాణము లేవదీస్తివి. నీవు నన్ను బ్రతికిస్తివి. చాలు. మొదటి వచనములో నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే గణపరిచినావు శత్రువుల ఎదుట, మొదటిది. రెండవ వచనములో నీవు నన్ను స్వస్థపరిచినావు. మూడవ వచనములో నా ప్రాణము లేవదీసినవు. అదే 3వ వచనములో 4వ విషయము నీవు నన్ను బ్రతికించినవు. 4వ వచనముకు వచ్చి అంటున్నాడు, ఆయనను స్తుతించండి. శత్రువుల ఎదుట దేవుడు గణపరుస్తున్నాడు, స్వస్థపరిచినాడు, ప్రాణము లేవదీసినాడు, బ్రతికించినాడు. అందుకు నేను ఆయనను స్తుతిస్తున్నా. మీరు స్తుతించండి, మీరు స్తుతించండి అన్నాడు. 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన కోపం ఎంతసేపట? నిమిషం మాత్రమే ఉంటది. ఆయన దయ 103వ కీర్తన 8 నుంచి 10 వచనాలు చదవండి. 103వ కీర్తన 8 నుంచి 10 వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ 103వ కీర్తన 8 నుంచి 10 వచనాల వరకు దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు. మొదటిది, మన దేవుడు ఎవరు? దయాదాక్షిణ్య పూర్ణుడు, దయ కలిగినటువంటి వాడు మన ఎడల. మనము ఇతరుల ఎడల ఏం కలిగి ఉండాలి? మనము కూడా దయ కలిగి ఉండాలి. ఎందుకనంటే మనము జీసస్ ఫాలోవర్స్. ఎవరు ఫాలోవర్స్? మనం దేవుని అనుసరులం. మనము దేవుణ్ణి అనుసరించేటువంటి వారము గనక ఆయన ఏది చేస్తే మనం అది చేయాలి. చేయాలనా వద్దా? చేయాలనా వద్దా? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. యవనస్తులు ఒక సినిమా చూసి ఆ సినిమా హీరోని ఏం చేస్తున్నారు? ఫాలో అవుతున్నారు. అవునా కాదా? అతడు ఎలాంటి స్టైల్ క్రాఫ్ట్ ఉంటే అదే స్టైల్లో కొట్టిస్తారు.
ఆడికి ఈడ గీత ఉంటే ఈడ గీత పెట్టాల్సిందే, ఈడ గీత ఉంటే ఈడ గీత పెట్టాల్సిందే. పాయింట్ కూడా ఏదా, వాడికి ఎన్ని జేబుల పాయింట్లు ఉంటే అన్ని జేబుల పాయింట్ వెతికి వెతికి కొనుక్కుంటారు. మళ్ళీ వాడు వేసుకునే షర్ట్ ఎలా దాని మీద ఏదన్నా పేరుంటే కూడా అది కావాలి. ఎందుకు అని అంటే మా హీరో వేసుకున్నాడు. ఎందుకు మా హీరో? కాబట్టి ఒక సినిమా చూసేవాళ్ళు, ఒక సీరియల్ చూసేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళను ఫాలో అవుతున్నప్పుడు నీ దేవుడు దయగలిగినటువంటి వాడు, సజీవుడు, ఆయన నిన్ను రక్షించిన వాడు, నీ దేవుణ్ణి ఫాలో అవుతున్న నీవు నేను మనం ఎలాగ ఉండాలి? ఇతరుల పట్ల ఎట్లా ఉండాలి చెప్పండి? దయ కలిగి ఉండాలి. మన దేవుడు ఎవరట? దయాదాక్షిణ్య పూర్ణుడు. రెండవ విషయం, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు. నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నవాడు. ఓపిక, చాలా దీర్ఘశాంతం ఆయనకు. కృపా సమృద్ధి గలవాడు. ఆయన దగ్గర కృపా సమృద్ధిగా ఉన్నది. ఆయన దగ్గర ఎంత కావాలంటే అంత. పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అపరిమితముగా, పరిమితము కాదు అపరిమితముగా విస్తరించును అని. పాపం ఎక్కడ విస్తరించునో కృప అక్కడ అపరిమితముగా విస్తరించును. ఆయన కృప ఉన్నది ఇంకా కాబట్టే మనము బ్రతుకుతున్నాము. పాపము చేస్తున్నప్పటికీ, అక్రమాలు అన్యాయాలు చేస్తున్నప్పటికీ, మోసాలు చేస్తున్నప్పటికీ, ఇతరులతో సమాధానము లేక ఉన్నప్పటికీ, మనకు నెమ్మది లేకున్నప్పటికీ, మనకు శాంతి సమాధానము లేకున్నప్పటికీ, మనం ఇతరుల మీద పగ, ద్వేషము, కోపము పెట్టుకున్నప్పటికీ ఇంకా బ్రతికి ఉన్నామంటే కారణం ఏందో తెలుసా? ఆయన కృప ఉన్నది కాబట్టి. హల్లెలూయా. లేకపోతే ఎప్పుడో లేపేసేటోడు దేవుడు. ఆయన రోషము కలిగిన వాడు. కృప ఉంది గనుక, కృపకాలంలో మనం ఉన్నాం గనుక ఇంకా బ్రతికి ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. అందుకు మనం దేవుని స్తుతించగలగాలి. తర్వాత చూడండి, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. అంటే గొడవ పెట్టేటోడు కాడు, యుద్ధాలు చేసేటోడు కాదు. ఎల్లప్పుడూ కృప కలిగి, దీర్ఘశాంతము కలిగి ఉండేటువంటి. ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఆయన కోపము ఎప్పటికీ ఉండదు. ఒక నిమిషమే. ఆ నిమిషంలో నీవు నేను ఆ కోపములో పడితే మనము కూడా మాడి మషైపోవాల్సింది. కాబట్టి తర్వాత 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము మనుషులుగా మనం ఇస్తాం. వీడు పాపం చేసిన కనుక వీనికి ఇది జరగాల్సిందే అంటాం. వీడు తప్పు చేసిన కనుక వీనికి ఇది జరగాల్సిందే అంటాం కదా. మన ఎదుట మన శత్రువు మన ఎడల పాపం చేసినాడు, తప్పు చేసినాడు, వాడు నాశనం అయిపోతుంటే ఎంత సంబరపడతామమ్మా. మంచిగా ఏంటి జరగాల్సిందే వీనికి, లేకపోతే ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అంటాం. కానీ దేవుడు అట్లా కాదు. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇవ్వలే, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలే. ఆయన క్షమించినాడు, మన పాపములు తుడిసివేసినాడు. తూర్పుకు పనిమిడికి ఎంత దూరం అంత దూరం చేసినాడు. నీ పాపములకి ఎన్నడు జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పినాడు. అంత కృపగలిగినటువంటి దేవుడు. కానీ మనమైతే మాటి మాటికి ఎత్తేవాడు ఎవడట? మాటి మాటికి తప్పులను వెత్తి చూపించేవాడు ఎవరట? మిత్రభేదము చేసేటోడు. దేవుడేమో వాటిని కప్పిపెట్టాడు, కృప పెట్టాడు. ఇంకా పోనీలే, ఇక నేను క్షమించిన, ఇక ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను అని దేవుడు అంటే, మనమైతే ప్రతి క్షణం ప్రతి దినం గుర్తుకొచ్చినప్పుడల్లా అదే ధ్యాస. కదా. కాబట్టి దేవుడు మన పాపములు క్షమించినాడు, వాటిని బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవుడు మన కోసం ఆయన రక్తం చిందించినాడు, మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. మన పాపములు తుడిచివేయటానికి, మన పాపములు ఆయన భరించడానికి, మన పాప భారం ఆయన మోసి సిలువలో రక్తము చిందించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో లేచిండు. ఎందుకు? నీవు నేను ఆయన మార్గంలో నడవాలని, ఆయనలాగా మనం పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, ఆయన ఉండేటువంటి రాజ్యంలో మనము ఉండాలని ఆయన కోరిక. ఆయన పిల్లలుగా మనం బ్రతకాలని ఆయన ఆశ. ఆయనను మనం వెంబడించాలని, ఆయనను అనుసరించాలని ఆయన ఆశ. ఆయనలాగా మనం బ్రతకాలని ఆయన ఆశ. ఏ తండ్రి అనుకోడండి నా కొడుకు నాలాగా ఉండాలని, నాకంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు.
కానీ చెడిపోతుంటే చూస్తారా? మన దేవుడు కూడా అంతే అండి. నువ్వు చెడిపోతున్నావు, నువ్వు నాశనం అవుతున్నావు అంటే ఆయన చూసి ఊరుకోలే. నువ్వు నరకంలో పడిపోతావు అనే సంగతి ఆయనకు తెలిసి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చిందించినాడు. నువ్వు చేయలేని, నేను చేయలేని పని ఆయన చేసి నిన్ను నన్ను విడిపించుకున్నాడు. ఎందుకనంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు, నువ్వు రక్షించబడాలని ఆయన ఆశ. అందుకనే ఆయన ఆ విధంగా చేసినాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను. ఒక నిమిషం మాత్రమే దేవుడు నిన్ను వదిలేస్తాడు, కానీ గొప్ప వాత్సల్యముతో దేవుడు నిన్ను మరలా సమకూరుస్తాడు, కడుతాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు. ఒక్కొక్కసారి వదిలేయవచ్చు, ఒక్కొక్కసారి ఆయన కోపం నీ మీదకి రావచ్చు, ఒక్కొక్కసారి నిన్ను గాయపరచవచ్చు. అయితే దాన్ని బట్టి నువ్వు దేవుడే లేడు అని అనుకోవద్దు. దేవుడుంటే నాకెందుకు సమస్య అనుకోవద్దు. దేవుడు ఏది చేసినా మన మంచికి అనుకొని దేవుని స్తుతించగలిగినట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు. 30వ కీర్తనలో మనం చూసినాం కదా, దేవుడు గణపరిచినాడు శత్రువుల ఎదుట. దావీదు కీర్తనకారుని మొదటిగా గణపరిచినాడు, రెండవదిగా స్వస్థపరిచినాడు, మూడవదిగా ప్రాణము లేవదీసినాడు, నాలుగవదిగా బ్రతికిచ్చినాడు. గనక ఐదవదిగా ఆయన చేసే పని ఏంటంటే ఆయనను స్తుతించుతా ఉన్నాడు. ఈ మొదటి భాగంలో స్తుతి, తర్వాత రెండో భాగం